సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీ అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 87వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. జ్ఞానయజ్ఞేన చాపన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్వేన బహుదా విశ్వతోముఖం. జ్ఞానయజ్ఞేన చ అపి అన్యే యజంతః మాం ఉపాసతే ఏకత్వేన పృథక్వేన బహుదా విశ్వతోముఖం. భగవంతుణ్ణి లక్ష్యంగా పెట్టుకుంటే భగవంతుని మీద భక్తి స్థాయి కూడా క్రమేపీ పెరుగుతూ వస్తూ ఉంటుంది. భక్తి 3 స్థాయిల్లో ఉంటుంది. అది ఏకరూప భక్తి, అనేక రూప భక్తి, అరూప భక్తి. ఏకరూప భక్తి మొదటి స్థాయిలో భగవంతుణ్ణి సృష్టికర్తగా చూస్తాం. శాస్త్రం పరిభాషలో భగవంతుడు నిమిత్త కారణం. కుమ్మరి కుండ చేసినట్టుగా, కంసాలి ఆభరణాలు చేసినట్టుగా భగవంతుడు ఈ జగత్తునంతటినీ సృష్టించాడు. దీన్ని ఇంగ్లీష్లో ఇంటెలిజెంట్ కాజ్ అని అంటారు. అటువంటి భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అయి ఉండాలి. అది సూచించడానికే భగవంతుణ్ణి చతుర్ముఖునిగాను, పంచముఖునిగాను, షణ్ముఖునిగాను కొలుస్తూ ఉంటాం. బ్రహ్మను చతుర్ముఖ బ్రహ్మ అని అంటాం. ఆయన 4 ముఖాలు, 4 వేదాలను సూచిస్తాయి అని అంటారు. అలాగే విష్ణుమూర్తి పాలకడిలిలో శేషసాయి పైన పడుకున్నట్టుగా కొలుస్తాం. క్షీరోదన్వత్ ప్రదేశే అంటూ. ఇక అనేక రూప భక్తి రెండవది. ఏకరూప భక్తిలో నిలిచాక శాస్త్రం ఇంకొక మెట్టు ఎక్కమంటుంది. ఏకరూప భక్తిలో దేవుణ్ణి ఒక నామం, ఒక రూపం ఆయనకు ఇచ్చి ఆయనకు దేశకాల పరిమితుల్ని మనం విధిస్తున్నాం. భగవంతుడు వైకుంఠంలో ఉన్నాడు అంటే ఇంకొక చోట లేడు అన్న అర్థం వస్తుంది. అందువల్ల శాస్త్రం ఇప్పుడు భగవంతుణ్ణి ఉపాదాన కారణంగా వర్ణిస్తుంది. భగవంతుడు జగత్తును సృష్టించాడు అని అనకుండా భగవంతుడు తానే జగత్తు అయ్యాడు అంటుంది శాస్త్రం. సో కామయత బహుశ్యాం ప్రజాయేతి స తపోతపత్యా స తపస్త్వాం ఇదగం సర్వమసృజత యదిదం కించ తద్ స్పృష్ట్వా దేవాను ప్రవిశత్ తదను ప్రవిశ్య సచ్చ తృచ్ఛాభవత్ అని తైత్తిరీయం అంటుంది. అంటే భగవంతుడు అంతా తానే అయ్యాడు. ఉపాదాన కారణం అంటే ఇంగ్లీష్లో దాన్ని మెటీరియల్ కాజ్ అంటారు.
ఒక కుండకు కుమ్మరి నిమిత్త కారణం, మట్టి అన్నది ఉపాదాన కారణం. ఉపాదాన కారణం కార్యం అంతటా ఉంటుంది. కుండలో మట్టి ఎక్కడ ఉంది అని అంటే కుండ అంతటా ఉన్నది. అదేవిధంగా ఉపాదాన కారణంగా భగవంతుడు కార్యజగత్తు అంతటా ఉన్నాడు. ఈ దశలో భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే వైకుంఠంలో ఉన్నాడు అని అనకూడదు. అది భక్తిలో మొదటి స్థాయిలో అంటాం. ఇప్పుడు జవాబు చెప్పకుండా ఎదురు ప్రశ్నించగలగాలి. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే భగవంతుడు ఎక్కడ లేడు అని అడగాలి. నిజానికి నానాత్వంగా కనిపిస్తున్న ఈ జగత్తు ఈశ్వరుడు తప్ప వేరే ఏమీ కాదు. ఈ ఈశ్వరుణ్ణి విశ్వరూప ఈశ్వరుడు లేదా అనేక రూప ఈశ్వరుడు అని అంటారు. అనేక రూప ఈశ్వరుడు అంటే భిన్న దేవుళ్ళు అని కాదు అర్థం. మనం కొలిచే ఇష్టదేవుడే జగమంతా నిండి ఉన్నాడు. ఉదాహరణకు పాల సముద్రం మీద ఉన్నాడని విష్ణుమూర్తి గురించి ముందు కొలిస్తే, ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వెళతాం. భూపాదౌ యస్య నాభిర్య దసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే అంటూ విష్ణు సహస్రనామంలో ధ్యాన శ్లోకం. భూమి ఆయన పాదాలు, ఆకాశం ఆయన శరీరం, స్వర్గం ఆయన తల, సూర్యచంద్రులు ఆయన నేత్రాలు అని అంటున్నాం. అంటే ఉన్నదంతా భగవంతుడే. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో అని 7వ అధ్యాయంలో చూసాం కదా. అలాగే ఇంగ్లీష్లో వాట్ ఈజ్ గాడ్ అని అడిగితే ఎవరో వాట్ ఈజ్ గాడ్ అన్నారట. ఏది ఉందో అదంతా భగవంతుడే. మూడవది అరూప భక్తి. 2వ స్థాయి భక్తిలో కొన్నాళ్ళు ఉన్నాక అరూప ఈశ్వరుని స్థాయికి ఎదగాలి అంటుంది శాస్త్రం. అనేక రూప ఈశ్వరుడు అన్నప్పుడు కొంతమందికి ఒక సందేహం రావచ్చు. ఏమిటది? భగవంతుడు అంతటా ఉన్నాడు అంటే దుర్గంధంలోనూ ఉండాలి, నేరస్తుల్లోనూ ఉండాలి, అనారోగ్యంలో కూడా ఉండాలి. కానీ భగవంతునికి వ్యతిరేక గుణాలు ఎలా ఉంటాయి? సరే, భగవంతునికి వ్యతిరేక గుణాలు లేవు, మంచి గుణాలే ఉన్నాయి అంటే భగవంతునికి పరిమితి విధించినట్టు అవుతుంది. కానీ భగవంతుడు పరిచ్ఛిన్నుడు కాదు. భగవంతునికి ప్రతికూల గుణాలు ఉన్నాయంటే మన బుద్ధి ఒప్పుకోదు. భగవంతునికి సానుకూల గుణాలు ఉన్నాయి అంటే భగవంతుడు అనేక రూప ఈశ్వరుడు కాలేడు. మరి దీనికి జవాబేమిటి? శాస్త్రం దీనికి జవాబు చెప్తుంది. భగవంతుడు కార్యకారణ విలక్షణం బ్రహ్మ అని అంటుంది. ముందేమో భగవంతుడు సృష్టించాడు అని అన్నది. ఆ తర్వాత ఆయనే అనుప్రవేశం చేశాడు అని అన్నది. తర్వాత భగవంతుడు అనేకంగా అనిపిస్తాడు, కానీ నిజానికి ఆయనకు రూపం లేదు. ఆయన పరమభావం, ఆయన అరూప ఈశ్వరుడు. ఆ విధంగా భగవంతుడు 3 రూపాల్లో ఉన్నాడు. ఏకరూప ఈశ్వరుడు, అనేక రూప ఈశ్వరుడు, అరూప ఈశ్వరుడు. మీ స్థాయి భేదాలను బట్టి కొలవండి, కానీ ఏదో ఒకనాటికి అరూప ఈశ్వర భక్తి స్థాయికి అందరూ రావాలి అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అన్యే మాం ఏకత్వేన ఉపాసతే. ఏకత్వేన అంటే అరూప ఈశ్వరుడుగా నన్ను కొంతమంది తెలుసుకుంటున్నారు. సదేవ సౌమ్యం ఇదమగ్రమాసీత్ ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని చాందోగ్యోపనిషత్ అంటుంది. జ్ఞాన యజ్ఞేన, జ్ఞాన మార్గానికి రావడం ద్వారా, వేదాంత విచారణ చేయడం ద్వారా ఆ విధంగా తెలుసుకుంటున్నారు. అశబ్దమస్పర్శమరూపమవ్యయం
తథారసం నిత్యమగంధవచ్చయత్ అనాద్యనంతం మహతం పరం ధ్రువం నిచాయతం మృత్యుముఖాత్ పరముచ్యతే అని కఠోపనిషత్తు వాక్యం. అరూప ఈశ్వరుణ్ణి అర్థం చేసుకునే స్థాయికి రానివారు ఉంటారు. వారు బహుదా విశ్వతోముఖం ఉపాసతే. అటువంటి వారు అనేక రూప ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తారు. ఓం సహస్రశీర్షా పురుష సహస్రాక్షాత్ సహస్రపాద్ అంటూ. కొంతమందికి అది కూడా కష్టమే. వారికి భగవంతునికి ప్రత్యేకించి ఒక రూపం ఉండాలి. పృథక్వేనా ద్వైతభావంతో ఒక ప్రత్యేక రూపంతో భగవంతుణ్ణి కొలుస్తారు. ఇష్ట రూపదైవంను ఉపాసిస్తారు. అటువంటి వారు ఏకరూప భక్తికి పరిమితులవుతారు. దానివల్ల వారు ఇంకొక రూపాన్ని అంగీకరించరు. అయినా కూడా పర్వాలేదు, ముందు అలాగే మొదలుపెట్టండి, కానీ క్రమంగా అరూప భక్తికి రండి అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అరూప భక్తితో కొలుస్తున్నారు అంటే నిజంగా కొలవడం ఏమీ కాదు, జ్ఞానయోగం ద్వారా తెలుసుకుంటున్నారు. ఒక విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. భగవంతుణ్ణి జీవిత లక్ష్యంగా ఎన్నుకోవాలి అంటే భగవంతుని యొక్క ఉన్నత స్థాయి గురించి మనం తెలుసుకోవాలి అని అర్థం. ఉన్నత స్థాయిని నిర్గుణ బ్రహ్మ అని, పరాప్రకృతి అని అంటారు. నిర్గుణ బ్రహ్మను జ్ఞానం ద్వారా తెలుసుకోవాలి. భగవంతుణ్ణి ధ్యానం చెయ్యాలి అంటే అక్కడ మనం భగవంతుని యొక్క వ్యావహారిక స్థాయి గురించి మాట్లాడుతున్నాం. వ్యావహారిక స్థాయిని సగుణ బ్రహ్మ అని, అపరాప్రకృతి అని అంటారు. పరిమితి ఉన్న దేవుడు ఎన్నటికీ సాధకుని యొక్క లక్ష్యం కాలేడు. ఉపనిషత్తు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. కేనోపనిషత్తు. నువ్వు ఉపాసన చేసే నామరూపాలున్న భగవంతుడు పరాప్రకృతి కాదు. ఆ సగుణ బ్రహ్మ ద్వారా నిర్గుణ బ్రహ్మ స్థాయికి ఎదగాలి. అందువల్ల ఈ అధ్యాయం మొదట్లోనే అరూప బ్రహ్మ అంటే అవ్యక్తం అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఇది తెలియకపోతే సంసార వలయంలో తిరుగుతూ ఉంటారు. ఈశ్వర జ్ఞానం ద్వారా, తద్వారా ఈశ్వర ప్రాప్తి మాత్రమే మహాలక్ష్యంగా ఉండాలి అని చెప్తూ వచ్చాడు. ఇది తెలియని వారిని మూఢులు అని కూడా అన్నాడు. వేదాంతం అర్థం కాని వారు, వేదాంతం అంటే ఏదో ఒక గుడ్డివాడు చీకటి గదిలో అక్కడ లేనే లేని నల్లపిల్లి కోసం వెతికినట్టు ఉంటుంది అని అంటారు. కానీ కొందరు మహాత్ములు మాత్రం పరావిద్యకు వస్తారు. మనుష్యానాం సహస్రేషు కశ్చిజ్జతతి సిద్ధయే అని 7వ అధ్యాయంలో చూసాం. 7వ అధ్యాయంలో విషయాలు ఇందులో కూడా చూస్తామని మీకు ముందే చెప్పాను. వారు త్వరగా అరూప ఈశ్వరుడి దగ్గరికి వస్తారు. భగవంతుడు అనంతం కాబట్టి అన్ని రూపాలు ఆయనలో ఇమిడిపోతాయి. ఏకరూప భక్తి ఉంటే అది ద్వైతం. అందులో దేవుడు వేరు, భక్తుడు వేరు. అనేక రూప భక్తి ఉంటే అది విశిష్టాద్వైతం. భగవంతుడు అంతటా ఉన్నాడు కాబట్టి, నేను కూడా ఆయనలో భాగం కాబట్టి, నేను భగవంతుడిలో ఒక భాగాన్ని అని అంటారు విశిష్టాద్వైతులు. అరూప భక్తిలో భాగాలేం లేవు, ఉన్నదంతా ఒకటే. అది అద్వైతం. అదృష్టమవ్యవహార్యమగ్రాహ్యమలక్షణం అచింత్యమవ్యప్రదేశం ఏకాత్మతా ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయః అని మాండూక్యం అంటుంది. అరూప భక్తికి వస్తే అద్వైతానికి వచ్చినట్టే. ఈ శ్లోకంలో 3 స్థాయిల భక్తుల గురించి చెప్పాడు కృష్ణ పరమాత్మ.
ఏకత్వేనా విశ్వముఖత్వేనా పృథక్వేనా అన్నాడు. ఏకత్వేనా అంటే అరూపంగా, బహుదా విశ్వతోముఖేన అంటే అనేక రూపంగా, పృథక్వేన అంటే ఏకరూపంగా కొలుస్తారు అని చెప్పి, అహం క్రతురహం యజ్ఞ స్వదాహమహమౌషధం మంత్రోహమహమే వాజ్యం అహమగ్నిరహం హుతం. అహం క్రతు, అహం యజ్ఞ, అహం స్వధా, అహం ఔషధం, అహం మంత్ర, అహమేవ ఆజ్యం, అహం అగ్ని, అహం ఉతం. భక్తిలో 3 రకాలు చూపిన 16 నుంచి 19వ శ్లోకం వరకు కృష్ణ పరమాత్మ విశ్వరూప భక్తిని విడమరిచి చెప్పడానికి నిశ్చయించుకున్నాడు. భక్తిలో 3 రకాలు ఎలా ఉన్నాయో అలాగా 3 రకాల భక్తి మార్గాలను పాటించే భక్తులు కూడా 3 రకాలుగా ఉండవచ్చు. ఏకరూప భక్తిని చూపించే వ్యక్తిని మంద అధికారి అని, అనేక రూప భక్తిని చూపించే వ్యక్తిని మధ్యమ అధికారి అని, అరూప భక్తిని చూపించే వ్యక్తిని ఉత్తమ అధికారి అని అంటారు. కృష్ణ పరమాత్మ మధ్యమ అధికారులను ఉద్దేశించి బోధిస్తున్నాడు. మంద అధికారి విషయాన్ని పట్టించుకోవడం లేదు. శంకరాచార్యుల వారు కూడా షణ్మత స్థాపన చేసిన ఉద్దేశం ఒక దేవుడు గొప్పవాడు, ఇంకో దేవుడు తక్కువ అని గొడవలు పడకుండా ఉండడానికే. మీ ఇష్టదేవత ఎవరుంటే వారిని కొలవండి, వారిని అనేక ఈశ్వరులుగా కొలవండి, అంతేగాని ఇంకో దేవుని భక్తులను చిన్నచూపు చూడకండి. దీనిని అనేక రూపభక్తి అని అంటారు. దీని గురించి ఇప్పుడు కృష్ణ పరమాత్మ వివరించబోతున్నాడు. అనేక రూపభక్తి అన్నా కూడా విశ్వరూప భక్తి అన్నా ఒకటే. విశ్వరూప భక్తి అంటే ఏమిటి? ఈ జగత్తులో ఉన్న ప్రతిదీ భగవంతుని వ్యక్త రూపంగా చూడడం. అన్నింటినీ కూడా భగవంతునిగా చూడాలి. అంటే తేలులోనూ బొద్దింకలోనూ భగవంతుడు ఉన్నాడు. కానీ మనం ద్వేషించే వాటిలో భగవంతుణ్ణి చూడ్డానికి ప్రయత్నిస్తే భగవంతుణ్ణి కూడా ద్వేషించడం మొదలు పెడతాం. అందువల్ల మనం ప్రేమించే వాటితో మొదలు పెట్టాలి. తల్లి, తండ్రి, గురువు, దైవాలు, ఆ తర్వాత ఆవు. ఆ రోజుల్లో ఆవు వారి జీవితాల్లో ఒక భాగంగా ఉండేది. అందువల్ల ఆవును కూడా పూజించేవారు. దాని తర్వాత రోజుల్లో యజ్ఞయాగాదులకు విలువనిచ్చేవారు. అందువల్ల యజ్ఞయాగాదులకు సంబంధించినవన్నీ కూడా నేనే అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. పూర్వం జీవితం కర్మకాండతో మొదలయ్యేది. వారి జీవితం యజ్ఞయాగాల్లో మునిగిపోయి ఉండేది. అందువల్ల అదిగో ఆ యాగాలను చూడండి, అవన్నీ నేనే అంటున్నాడు ఈ శ్లోకంలో. విశ్వరూప వర్ణన వస్తుంది ఇక్కడ. విశ్వరూప వర్ణనకు ఇక్కడ బీజం వేశాడు. ఆ తర్వాత 11వ అధ్యాయంలో విశ్వరూప దర్శనంతో అది పరాకాష్ఠకు చేరుకుంటుంది. ఇందులో అది ఎలా ఉంటుందో కొంచెం రుచి చూపిస్తున్నాడు. అహం క్రతు, నేను క్రతువును అంటే నేను శ్రౌత కర్మను అని అంటున్నాడు. శృతిని ప్రాథమిక గ్రంథాలు అని అంటారు. వాటిలో చెప్పినటువంటి కర్మలను శ్రౌత కర్మలు అంటారు. కృష్ణ పరమాత్మ నేనే క్రతువును అని అంటున్నాడు. మామూలుగా క్రతువు ద్వారా భగవంతుణ్ణి పూజిస్తాం. కానీ ఇక్కడ క్రతువు ద్వారా భగవంతుణ్ణి పూజిస్తున్నాము అని అనకుండా
భగవంతుడే యజ్ఞము అని అంటున్నాం. బ్రహ్మయజ్ఞ శాస్త్రాల్లో రెండవ స్థాయి వాటిని స్మృతి గ్రంథాలు అని అంటారు. ఇతిహాసాలు, పురాణాలు అని అంటారు. శృతి అంటే వేదాలు, అవి అపౌరుషేయాలు, సాక్షాత్తు భగవంతుడి నుంచే వచ్చాయి. ఈ తక్కిన వేదాలను ఆధారంగా చేసుకుని వచ్చినవన్నీ ఇవి పౌరుషేయాలు. గీత స్మృతి గ్రంథంలోకి వస్తుంది, అది కూడా వేదాల నుంచి వచ్చింది. అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్తాడు, అర్జున, భగవద్గీతను నేను చెప్పినందువల్ల నువ్వు స్వీకరించాల్సిన పని లేదు, ఇది వేద ప్రమాణం అని అంటున్నాడు. వేదాలు భగవంతునితో సమానం. వేదాల వల్ల మనం భగవంతుని గురించి తెలుసుకుంటున్నాం. యజ్ఞాలు అంటే స్మార్తకర్మలు. స్మార్తకర్మలు అంటే ద్వితీయ స్థాయికి చెందినటువంటి గ్రంథాల్లో పేర్కొన్నటువంటి కర్మలు. స్వదా అహం, పితృదేవతలకు ఇచ్చే ఆహుతులను స్వధా అని అంటారు. శ్రాద్ధం పెట్టేటప్పుడు ఇచ్చేదాన్ని స్వధా అని అంటారు. దేవతలకు ఆహుతులను ఇచ్చేటప్పుడు స్వాహ అని అంటారు. కానీ పితృదేవతలకు తర్పణాలు వదిలేటప్పుడు స్వధా అని అంటారు. అహం ఔషధం, అలాగే మానవాళి తినే ఆహారాన్ని ఔషధం అని అంటారు. ఆహారం చెట్ల నుంచి వస్తుంది, చెట్లను ఓషధులు అని అంటారు. ఆయుర్వేదంలో మందులు చెట్ల నుంచే తయారు చేస్తారు కాబట్టి ఆయుర్వేదం మందులకు ఔషధులు అని పేరు వచ్చింది. అందువల్ల ఔషధం అంటే మందు, లేదా ఇక్కడ అన్నం. అన్నం కూడా భగవంతుడు, అంటే దాన్ని వడ్డించగానే గట్టుకొని మింగేయకుండా ఉంటాం. కొన్ని పెళ్లి భోజనాల్లో ఈ మూల నుంచి ఆ మూలకు వడ్డించుకుంటూ వెళ్ళేసరికి మొదట కూర్చున్న వ్యక్తులు యొక్క విస్తరి ఖాళీ అయిపోతుంది. అందువల్ల అన్నం తినే ముందు ప్రార్థన చెయ్యాలి. అంటే పూర్తిగా అన్నీ వడ్డించేదాకా ఆగి ప్రార్థన చేసి అన్నాన్ని తినాలి. అన్నం న నింద్యాత్, అన్నం న పరిచక్షిత అని తైత్తిరీయ వాక్యం. అన్నాన్ని నిందించకూడదు, అన్నాన్ని పారేయకూడదు. అన్నం బ్రహ్మరసో విష్ణు భోక్తా దేవో మహేశ్వర ఏవం జ్ఞాత్వా తు యో భుక్తే అన్నదోషో న లిప్యతే. అన్నం పరబ్రహ్మస్వరూపం. అన్నంలో ఉన్నటువంటి ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు విష్ణుమూర్తి. అన్నాన్ని అరిగించే జీర్ణ కోసం మహేశ్వరుడు. ఇక్కడ బ్రహ్మ విష్ణువులు బయట ఉంటే భోక్తగా శివుడు లోపల ఉన్నాడు. ఆ విధంగా ప్రతిదీ దైవమే. మంత్ర అహం, దేవతలకు ఆహారాన్ని శ్రౌత స్మార్త కర్మల ద్వారా అర్పించిన, పితృదేవతలకు అన్నాన్ని పితృకర్మల ద్వారా అర్పించిన, మీకు మీరే ఆహారాన్ని అర్పించుకున్నా అంటే భోజనం చేయడం ద్వారా కూడా, ఇవన్నీ కూడా దైవ కార్యాలు. వాటితో పాటు మంత్రాలు ఉంటాయి. ఛాందోగ్యోపనిషత్తులో మనం తినే అన్నం మనలో ఉన్న వైశ్వానర అగ్నికి అర్పిస్తున్నామని వస్తుంది. అందువల్ల శాస్త్రంలో భోజనం చేయడాన్ని ప్రాణాగ్నిహోత్రం అని అంటారు. యజ్ఞాలలో బయట ఉన్న అగ్నికి ఆహుతులు వేస్తే, భోజన విషయంలో లోపల ఉన్న అగ్నికి అంటే వైశ్వానర అగ్నికి ఆహుతులు వేస్తున్నాం. అందువల్ల ఎవరైనా మిమ్మల్ని మీరు యజ్ఞయాగాదులు ఏమైనా చేస్తారా అని అడిగితే నిస్సంకోచంగా చెప్పచ్చు, నేను నిత్యము 3 పూట్ల
ప్రాణాగ్నిహోత్రం చేస్తాను అని చెప్పచ్చు. ఎందుకంటే మనం భోజనం చేయడమే ప్రాణాగ్నిహోత్రం చేస్తున్నట్టుగా అవుతుంది. అహం మంత్ర అన్నాడు కృష్ణ పరమాత్మ. అన్నం తినే ముందు ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ అంటూ మంత్రం అంటాం. ఆ మంత్రం కూడా నేనే, అంటే మంత్రం కూడా భగవంతుడే. అహం ఏవ ఆజ్యం, యజ్ఞాలలో వేసేటువంటి నేతిని నేనే అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నేతిని ఘృతం అని అంటారు. అహం అగ్ని, ఏ అగ్నిలో అయితే ఆహుతులు వేస్తారో ఆ అగ్నిని కూడా నేనే. శాస్త్రం ప్రకారం అగ్ని కూడా దేవతే. అగ్నిదేవతకు ప్రత్యేకంగా పూజ చేసేటప్పుడు అగ్నయే స్వాహ అని అంటాం. అగ్ని దూతలాగా కూడా పనిచేస్తుంది. అంటే ఇప్పటి కొరియర్ సర్వీస్ లాగన్నమాట. ఏ దేవునికి పూజ చేస్తే ఆ దేవునికి మనం చేసినటువంటి ఆహుతులు అగ్ని తీసుకువెళ్ళి ఇస్తుంది. ప్రజాపతయే స్వాహ, పరమేష్టినే స్వాహ, ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ అంటూ అగ్నిలో ఆహుతులు వేస్తాం. అగ్నిం దూతం వృణీమహే కోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సకృతుం అగ్నయే నమః. అగ్నిం దూతం వృణీమహే అంటే అగ్నిదూత. అగ్ని ద్వారా అనేక దేవతలకు పూజ చేయవచ్చు. అందువలన అగ్నికి హుతవాహనుడు అని ఇంకో పేరు కూడా ఉన్నది. ఆహుతులను తీసుకువెళ్ళే దేవత అని అర్థం. ఆ అగ్ని దూతను కూడా నేనే. అహం హుతం, హోమక్రియను కూడా నేనే. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే అన్నీ నేనే. అలాగే అన్నీ నేనే అని చెప్పచ్చు కదా. ఇంత వివరంగా చెప్పడం ఎందుకు అంటే అలా చెప్తేనే కానీ మనకు అర్థం కాదు. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార రుక్సామయజురేవ చ. అహం అస్య జగతః మాతా పితా ధాతా పితామహః అపి. వేద్యం వస్తు, పవిత్రం వస్తు, ఓంకారః, రుక్ సామ యజు ఏవచ అస్మి. ముందు శ్లోకంలో భావనే ఇక్కడ కూడా కొనసాగుతోంది. అంటే విశ్వరూప ఈశ్వర వర్ణన. అహం అస్య జగతః పిత, నేను ఈ సమస్త జగత్తుకు తండ్రిని. నా నుంచే మొత్తం జగత్తు వచ్చింది. మాత, తల్లిని కూడా నేనే. భగవంతుడి యొక్క అర్ధనారీశ్వర స్వరూపం అంటే అదే. నిమిత్త కారణము నేనే, ఉపాదాన కారణాన్ని నేనే అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అహమస్మి అంటున్నాడు. ఆయన జగత్తుకు తండ్రి అయితే ఆయనకు మరి తండ్రి ఎవరు? పితామహః అపి అహమేవ, నేనే తాతను కూడా. నేను జగత్తుకు తండ్రిని, కానీ నాకు తండ్రి ఎవరు లేరు. తండ్రి లేని తండ్రిని, అంటే నాకు పుట్టుక లేదు. ధాత, జీవులందరికీ కర్మఫలదాతను నేనే. మరు జన్మలో ఏ శరీరం ఇవ్వాలి, ఎటువంటి శరీరం ఇవ్వాలి, ఎన్నాళ్ళు జీవించాలి, ఇవన్నీ కూడా నిర్ణయించేది ఈశ్వరుడు. అయితే మళ్ళీ ఒక విషయం మనం మర్చిపోకూడదు. ఇవన్నీ కూడా ఈశ్వరుడు తను ఇచ్ఛానుసారం ఏం ఇవ్వడం లేదు. అలా ఒకవేళ ఈశ్వరుడు తను ఇచ్ఛానుసారం ఇచ్చేటట్టయితే ఏదో విధంగా ఆయన్ని మనం కాకాపట్టి అది మార్పించుకుంటాం. అంతటి ఘనులమే మనం. అందువల్ల ఈశ్వరుడు కర్మఫలదాత. మనం చేసినటువంటి అనేక కర్మల ఫలంగా ఇస్తాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి ఏ అనుభవం ఇవ్వాలో భగవంతునికి తెలుసు. అంటే మనం అనుభవిస్తున్నది ప్రతిదీ మనం చేసుకున్నటువంటి
కర్మల ఫలితమే. భగవంతుని లీలలు అర్థం కావు అని అనుకుంటాం, కానీ అది పొరపాటు. ఆయన ఎప్పుడూ కూడా అన్యాయం చేయుడు. మనమే అది సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. నేను చీమకు కూడా అపకారం చేయలేదు, నాకే ఎందుకు ఇంత కష్టం అని అనుకుంటూ ఉంటాం. ఇది ఒక పెద్ద అబద్ధం. వారం క్రిందట ఏమైందో మనకు గుర్తుండదు. అంతెందుకు, నిన్న మధ్యాహ్నం భోజనంలో ఏం కూర తిన్నారో మీకు గుర్తుందా? ఠకీమని చెప్పండి. అలాంటిది 10 ఏళ్ల క్రితం ఏం చేశామో ఎలా గుర్తుంటుంది చెప్పండి? ఒకవేళ గుర్తుందే అని అనుకుందాం. అప్పుడు కూడా మనం అనుభవిస్తున్నటువంటి ఈ కర్మఫలం ఈ ఒక్క జన్మలోనిదే కాదు కదా, జన్మ జన్మల నుంచి వస్తున్నటువంటి కర్మల యొక్క ఫలం. అందువల్ల దేవుని నిర్ణయాన్ని మనం ప్రశ్నించడానికి మనం ఎవరని చెప్పండి? నేనేం పాపం చేయలేదు, నన్నే ఎందుకు శిక్షిస్తున్నావు అని అడిగితే మనం కర్మ సిద్ధాంతాన్ని సరిగా అర్థం చేసుకోలేదని అర్థం. పైగా మనం చేసే ఇంకో తప్పు ఏమిటో తెలుసా? తక్కిన వారందరూ హాయిగా ఉన్నారు, నేనే కష్టపడిపోతున్నాను అని అనుకోవడం. అందువల్లనే మన పెద్దవాళ్ళు మనకు చెప్తారు, మనకు లేదు అని ఏడిస్తే ఒక కన్ను పోతుందిట, ఎదుటవారికి లేదు అని ఏడిస్తే ఇంకో కన్ను కూడా పోతుంది అని అన్నారు. మనకు జీవితంలో 2 బాధలు. ఒకటి, నేను అవస్థపడుతున్నాను. రెండవది, ఎదుటవాడు సుఖపడిపోతున్నాడు అని. అది మన అపోహ మాత్రమే. ఎవరి కర్మకు తగ్గ ఫలం వారు పొందుతున్నారు. అమాయకులు అవస్థపడటం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతాన్ని విని అయితే వారు అవస్థపడాలని రాసి ఉన్నదన్నమాట అని అనుకుని మనం వారికి సహాయం చెయ్యాలనుకున్నా కూడా సహాయం చేయడం మానకూడదు. వారి అవస్థకి కారణం వారి కర్మ. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అని ఊరికే అనలేదు. అలా భగవంతుడు దాత అంటే మన కర్మఫల ప్రదాత. వేద్యం అంటే తెలుసుకోవలసినది, నా గురించే. ఇదే అర్థం 13వ అధ్యాయంలో జ్ఞేయం అన్నాడు కృష్ణ పరమాత్మ. అదే మాండూక్యంలో విజ్ఞేయం అని వస్తుంది. ఏది తెలుసుకుంటే సర్వం తెలుసుకున్నట్టు అవుతుందో అది బ్రహ్మజ్ఞానం. మనకు శారీరక ఆకలి ఎలా ఉంటుందో అలాగే మానసిక ఆకలి కూడా ఉంటుంది. నలుగురు మనల్ని ప్రేమించాలనే మానసిక ఆకలి ఉంటుంది. అదీ కాక బుద్ధిపరంగా కూడా ఆకలి ఉంటుంది. అంటే ఏదో తెలుసుకోవాలనే తపన ఉంటుంది. ఈ జగత్తు ఎందుకు సృష్టింపబడింది? నేను ఎవరు? దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే ఎక్కడ ఉన్నాడు? ఇలాంటి అనేక ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. నిజానికి చిన్న వయస్సులో ఈ తపన చాలా ఉంటుంది. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎలా వచ్చాను అనే ప్రశ్నలు పిల్లలు తరచూ వేస్తూ ఉంటారు. కస్త్వం కోహం కుత ఆయాతః కామే జనని కోమే తాతః. కానీ వీటికి పెద్దవాళ్ళకే జవాబులు తెలియక వాటిని దాటేస్తూ ఉంటారు. అలా వేద్యం అంటే బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానాన్ని నేనే అంటే తెలుసుకోవలసింది నన్నే. పవిత్రం అంటే శుద్ధి చేసేది పవిత్రం. ఏవైనా క్రతువులు చేసేటప్పుడు దర్భను వేలికి చుడతారు, దాన్ని పవిత్రం అని అంటారు. దానివల్ల ఆ క్రతువు చేసే వ్యక్తి శుద్ధి పొందినట్టు అర్థం. అలా అన్నారని చెప్పి స్నానం చేయడం మానేసి పవిత్రాన్ని వేలుకు చుట్టుకుంటాను అని అనకూడదు. స్నానం చేసేది స్థూల శరీరానికి, శుద్ధి పొందేది సూక్ష్మ శరీరం. అలా భగవంతుడు పవిత్రం. ఓంకార, ఓంకారాన్ని నేనే. వేదాల సారం ఓంకారం. ఇంకొక చోట వేదాలను గాయత్రి మంత్రంలోకి కుదించారు అని వస్తుంది. వేదాలు
బ్రహ్మ విద్యను బోధిస్తాయి. కాబట్టి వేదాలను బ్రహ్మ అని కూడా అంటారు. బ్రహ్మచారి పేరు కూడా అందుకే వచ్చింది. బ్రహ్మ గురించి నేర్చుకునే జీవన విధానాన్ని గడుపుతాడు కాబట్టి బ్రహ్మచారి. బ్రహ్మ అంటే వేదాలు అని చూసాం. అలాగే గాయత్రి మంత్రం వేదాల సారం కాబట్టి గాయత్రిని కూడా బ్రహ్మ అని అంటారు. అందువల్ల బ్రహ్మచారికి గాయత్రి మంత్రాన్ని ఉపదేశించినప్పుడు అతనికి బ్రహ్మోపదేశం అయ్యింది అని అంటారు. వేదాలను కుదించితే వచ్చినది గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రాన్ని కుదించితే వచ్చాయి వ్యాహృతులు, భూ భువ శుభ. ఈ వ్యాహృతులను కుదిస్తే వచ్చాయి 3 అక్షరాలు ఆ ఉ మ. ఆ ఉ మాలను కలిపితే వచ్చింది ఓం. నేటి సాంకేతిక రంగంలో కూడా ఎంతో సమాచారాన్ని చిన్న చిప్పులో దాచినట్టుగా మన వేదాల సారమంతా కూడా ఓంకారంలో దాగి ఉన్నది. ఇప్పుడు ఓంకారం నుంచి మనం వెనక్కి వెళితే ఓంకారం అంటే ఆ ప్లస్ ఊ ప్లస్ మా. ఆ ఊ మాలు 3 వ్యాహృతులకు సంకేతం. ఆ 3 వ్యాహృతులు భూ భువ శువ. ఆ 3 వ్యాహృతులు గాయత్రి మంత్రం యొక్క సారం. గాయత్రి మంత్రం వేదాల సారం. ఇప్పుడు మొదటిది ఆఖరిది కలిపితే ఓంకారం వేదాల సారం. కొంతమంది ఓంకారంలో ఆ ఉ మా ఉన్నాయి కాబట్టి దాన్ని ఔం అని పలుకుతారు. అది తప్పు. మనం చిన్నప్పుడు గుణసంధిని నేర్చుకున్నాం. అదేమిటి? అకారమునకు ఈ ఊరులు పరంబగునప్పుడు క్రమముగా ఏ ఓ ఆర్ ఆదేశం బగును. ఉదాహరణ ఏమిటి? మహ ప్లస్ ఉన్నతి, మహోన్నతి. ఆ విధంగా దీన్ని ఏకాక్షరంగా అంటే ఓంకారంగా తీసుకోవాలి. రస్నా ప్యాకెట్టు ఒక్కటి బోళ్ళు నీళ్ళల్లో కలిపితే బోలెడు పండ్ల రసం వస్తుంది. అలా ఓంకారాన్ని పలచన చేస్తే వేదాలు వస్తాయి. వేదాలను చిక్కగా చేస్తే అది ఓంకారం అవుతుంది. రుక్ సామ యజురేవచ. అందువల్ల వేదాలను కూడా నేనే. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదాలు మాత్రమే చెప్పాడు. మనం అధర్వణ వేదం కూడా ఇక్కడ కలుపుకోవాలి. ఋగ్వేదం అంటే కవితా రూపంలో అంటే పద్య రూపంలో ఉంటుంది. యజుర్వేదం వచన రూపంలో అంటే గద్య రూపంలో ఉంటుంది. సామవేదం సంగీతం రూపంలో ఉంటుంది. అందువల్ల వాటిని ఋగ్వేద పారాయణ, యజుర్వేద పారాయణ అని అంటారు. అలాగే సామవేద పారాయణ అని అనకూడదు. సామవేద మంత్రాన్ని సామగానం అని అంటారు. అధర్వణ వేదంలో ఎక్కువగా లౌకిక విషయాలు వస్తాయి. అంతగా యజ్ఞాల గురించి అక్కడ ఉండదు. అందువల్ల చాలా చోట్ల 3 వేదాలనే పేర్కొంటారు. కానీ ఇక్కడ అధర్వణ వేదం కూడా మనం కలుపుకోవాలి. భగవానుడు 4 వేదాలు నేనే అని అంటున్నాడు. ఇంకా భగవానుడు తాను ఏమేమి అంటున్నాడు అన్నది తర్వాత వచ్చే శ్లోకాల్లో వస్తుంది. వాటిని తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.